మోడీ సార్కు గుళ్ళు గోపురాలు పూజలంటే మస్తు ఇష్టం. ఆయన ఏడికి పోయినా పోయిన పని అయిపోయినాకనో అయిపోక ముందో గుడికైతే పోతుంటాడు. గట్లనే ఇవాళ లష్కర్ మహంకాళి అమ్మను దర్శనం చేసుకొని దేశాన్ని సల్లగా చూడు తల్లి అని మొక్కిండు. సార్ లష్కర్కి వస్తుండని తెలవంగానే అయ్యగార్లు కూడా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుండ్రు. ఇంతకు మోడీ సార్ ఏం మొక్కిండో తెలుసుకుందామా? కాశీకి పోయినా కన్యాకుమారికి పోయినా మోడీ సార్ మొదలు గుళ్ళు దేవులాడుకుంటాడు. ఆ ఏరియాలున్న ఫేమస్ పెద్ద గుళ్ళకు మతలాబందిచ్చి పూజలకు ముహూర్తం బుక్ చేసుకుంటాడు. 2 రోజుల సంధి తెలంగాణలో తిరుగుతున్న మోడీ సారు ఇవాళ పొద్దున్నే లష్కర్ మహంకాళి అమ్మ దర్శనం చేసుకుండు. ప్రధానమంత్రి అయినా ప్రపంచ కుబేరులైన హైదరాబాద్కు వస్తే చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు లష్కర్ మహంకాళి అమ్మ దర్శనానికి ఓవుడు ఆ పొద్దటి సంధి వస్తున్న సాంప్రదాయం. మోడీ సార్ కూడా ఇక దాన్ని ఫాలో అయ్యిండనమాట. మోడీ సార్ లష్కర్ లో అడుగు పెడుతున్నాడు, మహంకాళి అమ్మ గుడికి పోతున్నాడు అని తెలవంగానే పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు చేసి అన్ని ఏర్పాట్లు చేపించారు. మోడీ సార్ గుడి కాడికి పోగానే పెద్ద పంతులు పండితులు పూర్ణ కుంభంతోని పలకరించి గుడి లోపలికి తీసుకుపోయినరు. అటెన్క మోడీ సారు అమ్మకు స్పెషల్ పూజ చేపించిండు. దేశాన్ని సల్లగా చూడు తల్లి అని మహంకాళమ్మను మంచిగా మొక్కుకున్నాడు. మోడీ సార్ గుడికి వచ్చినందుకు అయ్యగార్లు ఆఫీసర్లు మస్తు ఖుషి అయినరు. సార్కు ఎప్పటికీ యాదుండేటట్లుగా మహంకాళి బొమ్మను గిఫ్ట్ ఇచ్చారు. మోడీ సార్ దేశానికి ప్రధాని అయినా ఏదో కామన్ భక్తుని లెక్కనే పూజలు చేసుకుని అవతల పడ్డాడు. సార్ వస్తుండని గుడి చుట్టుపక్కల సీమ చిట్టుకు మనకుండా కావలి కాసిండ్రు పోలీసులు.